యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం యశివో నామరూపాభ్యాం. ఈరోజు కార్తీక బహుళ త్రయోదశి. అంటే కార్తీక మాసం ప్రారంభమైన పూర్ణిమ వరకు 15 రోజులు, అక్కడి నుంచి 12 రోజులు అంటే 27 రోజులు గడిచిపోగా ఈరోజు 28వ రోజు. త్రయోదశి అంటే త్రయ ప్లస్ దశ 3 10 కలిపితే 13. ఆ 13వ తిథి ఇది. అంటే మొత్తం ఆ 15 పూర్ణిమ వరకు ఈ 13 కలిపి ఈరోజు 28వ రోజు నడుస్తుంది. త్రయోదశి తిథి చాలా ముఖ్యమైనటువంటి తిథి, సామాన్యమైనది కాదు. శని ప్రీతికరమైనటువంటి తిథి, పైగా బహుళపక్షం కాబట్టి ఆ పూర్ణిమ నాడు ఉండేటటువంటి చాంద్రమ శక్తి అంటే చంద్రుని యొక్క శక్తి తగ్గుతూ ఉండేటటువంటి కాలం కాబట్టి ఈ త్రయోదశికి విలువ చాలా ఎక్కువ. మనకి ఎక్కడైనా బహుళ త్రయోదశి అంటే అమావాస్యకి ముందు వచ్చేటటువంటి 2 రోజుల్లో ఎక్కడైనా త్రయోదశి వస్తే ఆ త్రయోదశిని శని త్రయోదశి అని పిలుస్తారు. చాలా ముఖ్యమైనటువంటి తిథి. ఇటువంటి ఈ త్రయోదశి నాడు కార్తీక మాసంలో ఏం చేయాలి అనేది బాగా ఆలోచించుకుని చూడాలి. శనివారము త్రయోదశి కలిస్తే బహుళపక్షమైతే శని త్రయోదశి నాడు శని మనకి అపకారాన్ని కలగచేస్తాడు అని లోకమంతా ఒక నమ్మకం కలిగి ఉంటుంది. అది సరికాదు. లోకంలో అన్ని గ్రహాల కంటే కూడా, సూర్యుని కంటే కూడా మంచిని చేసేవాడు శని. వాడు శనిలా దాపరించాడు అని మామూలుగా వేళాకోళంగా మాట్లాడతాం, కానీ లోకంలో శని శుభాన్ని కలగచేస్తాడు. అందుకే జ్యోతిషంలో సంపూర్ణంగా నిజం కాదు, కానీ మన లోకంలో అనుకునే మాట ఓ మాట ఉంది. శని వస్తూ మంచి చేస్తే వెళ్ళేటప్పుడు చెడు చేస్తాడు, వస్తూ చెడు చేస్తే వెళ్ళేప్పుడు మంచి చేస్తాడు అని. అంటే వస్తూ ఉంటే ఎలా ఉంటుందో వెళ్ళేప్పుడు అలా ఉండడు, వస్తూ ఉండేటప్పుడు ఎలా ఉంటాడో వెళ్ళేటప్పుడు ఆ రీతిగా ఉంటాడు అనేది మామూలుగా మనం అనుకునే మాట. అది నిజమే, కానీ సంపూర్ణశః జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్తే మరో తీరుగా ఉంటుంది. శని ఏం చేస్తాడంటే జీవితంలో ఓ పాఠాన్ని నేర్పిపోతాడు మనకి. ఫలాని వాడితో సహవాసం కలిసి ఉండొద్దురా అని నాన్న అమ్మ అందరూ చెప్తారు. ఏదో నాన్న పెద్దవాడు అయ్యాడు కాబట్టి అలా చెప్పాడు, కానీ వీడితో స్నేహం చేస్తే నష్టం లేదు, జాగ్రత్తగా ఉంటూ స్నేహం చేద్దాం అనుకుంటాడు. కానీ కొంప మురుగుతుంది వాడితో. అప్పుడు ఇక జీవితంలో వాడిని నమ్మకుండా ఉండడానికి ముందు నాన్న అమ్మని తలుచుకుని వాళ్ళు చెప్పారు మనం వినలేదు అనుకుంటాం. అట్లాంటి జీవిత సత్యాన్ని ఒక పాఠంగా నేర్పేటటువంటి వాడు ఎవరో జీవితంలో ఆయన శని. శని ప్రీతికర మహాన్ అంటుంది శాస్త్రం. శని చాలా గొప్పవాడు, మహాన్ అంటే ఎంతో గొప్పవాడు అని అర్థం. అటువంటి శని త్రయోదశి నాడు, పైగా బహుళపక్షంలో, అందున కార్తీక మాసంలో ఉన్నటువంటి రోజైతే చాలా గట్టిది. నిజంగా ఈరోజు శనివారం కాదు, కానీ కార్తీక బహుళ త్రయోదశి కాబట్టి దీంట్లో ఉండే ముఖ్య విశేషాన్ని అనుకుందాం. నా కార్తీక్యాం విరోధ స్యాత్. లోకంలో ఏ నెలలో అయినా విరోధం పెట్టుకోవచ్చు అన్నాడు, కానీ నా కార్తీక్యాం, కార్తీక మాసంలో మాత్రం విరోధాన్ని పెట్టుకోవద్దు అని శాస్త్రం చెప్తుంది. ఇదేమిటండి కార్తీకంలో విరోధం పెట్టుకోవద్దు అనే మాట ఇంక 2 రోజుల్లో కార్తీకం అయిపోతుంది అనగా చెప్తే మేమేమనుకున్నారు, మాకు ఏం చెప్పదలిచారు మీరు, ఇన్ని రోజులు అయిపోయాక చెప్పి ప్రయోజనం ఏమిటి అనుకోవద్దు. ప్రారంభంలోనే ఈ మాట చెప్పాను, మళ్ళీ ఇంకోసారి దాన్ని గుర్తు చేస్తున్నాను. కార్తీక మాసంలో విరోధం కానీ ప్రారంభమైతే గుర్తుంచుకోవాలి, మరణాంతే పర్యవస్యతి, ఖచ్చితంగా మరణం జరిగి తీరుతుంది ఎవరో ఒకరి ద్వారా, అక్కడికి ఆ విరోధం ఆగిపోతుంది అని శాస్త్రం. కాబట్టి కార్తీకంలో విరోధం వచ్చే అవకాశమే మనకుంటే, విరోధం యొక్క ప్రారంభం అక్కడ జరగబోతోంది అని అంటే కార్తీక మాసం నుంచి మార్గశీర్షానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఏదో దురదృష్టవశాత్తు ఒక వివాహం సక్రమంగా జరగకపోయిన పరిస్థితిలో, ఏదో ఆ బెడిసి కొట్టినటువంటి పరిస్థితిలో వాళ్ళకి మనకి మాట వచ్చే సందర్భమే వస్తే తగుదునమ్మా అని కార్తీకంలో వెళ్ళకండి. మీకెవరైనా ఒకవేళ రుణాన్ని ఇచ్చినటువంటి దాన్ని తిరిగి చెల్లించవలసిన వాడు చెల్లించకపోతే ఈ కార్తీక మాసంలో వాటితో యుద్ధానికి వెళ్ళకండి. వాగ్యుద్ధం కానీ ఇంకేదైనా కానీ ఇది మంచిది కాదు. కార్తీకం దాటిన మార్గశీర్షానికి వెళ్ళాక మీరు చేసుకోవచ్చు నష్టంలా. ఇంకో రహస్యం కూడా ఉంది ఇక్కడ. మనకి కాలాన్ని కొలిచేవాళ్ళు ఇద్దరు, ఒకడు చంద్రుడు, ఒకడు సూర్యుడు. సూర్యుడి ప్రకారం కొలతని చేస్తే అది సౌర మానం అంటారు. సూర్యుడి యొక్క
ఆ గమనాన్ని బట్టి మానము కాలాన్ని కొలత చేయడం ఏదో అది సౌరమానం. అది తమిళనాడు ప్రాంతంలో ఆచారంలో ఉంటుంది. అందుకే అమావాస్య నాడు వాళ్ళు పెళ్లి చేసుకోవడాన్ని ఆనందంగా చేస్తారు. అమావాస్య చాలా గొప్ప రోజు వాళ్ళకి. మనం చాంద్రమానం అంటే చంద్రుడు ఆధారంగా కొలతని కాలాన్ని వేసేవాళ్ళం. మనం కాలాన్ని చంద్రుడి ద్వారా సూర్యుడి ద్వారా ఇద్దరి ద్వారానే కొలత వేస్తాం. ఇది చాంద్రమానం, అది సౌరమానం. చంద్రుడు ప్రకారం ఆలోచించి చూసినట్లయితే ఈరోజు తిథి త్రయోదశి అంటే 13వ రోజు. సౌర అంటే సూర్యుని యొక్క సంబంధమైనటువంటి ఆలోచన చేస్తే కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు కలిసింది కాబట్టి కార్తీక మాసం. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం, అంతేకాక సూర్యుడికి ప్రీతికరమైనటువంటి నక్షత్రం కాబట్టి ఇటు సూర్య ప్రీతికరమైనటువంటి నక్షత్రం, అటు త్రయోదశి తిథి చాంద్రమానం ప్రకారం లెక్క. ఈ రెండూ కలిసినటువంటి రోజు ఈరోజు. కొద్ది కష్టంగా ఉంటుంది, జ్యోతిష శాస్త్ర విశేషం ఉంది కాబట్టి ఆ పాండిత్యం ఆ ప్రవేశం లేని వాళ్ళకి కొద్ది ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ఈ రోజు మంచిది కాస్త కాదు అని అర్థం చేసుకుంటే చాలు. దేనికి కాదు మంచికి, విరోధం పెట్టుకునేందుకు మంచి కాదు. ఇది ఎక్కడైనా ఆధారం ఉందా? ఆధారం ప్రమాణం శాస్త్రీయమైన సత్యం కానిదే ఈ నోటి నుండి చెప్పను. పురాణాల్లో ఉన్నది మాత్రమే చెప్తాను తప్ప గాలి పురాణం చెప్పే అలవాటు లేదు. ఇది ఇంతే అది అంతే అట్లాంటి మాటలు అసలు విశ్వసించద్దు. మహాభారతంలో దుర్యోధనుడు స్వయంగా బయలుదేరి వచ్చాడు రాయబారానికి. దుర్యోధనుడి దగ్గరికి రాయబారానికి బయలుదేరి వచ్చాడు మహానుభావుడైన కృష్ణ పరమాత్మ. వాడు ఆలోచించాడు, కృష్ణుడిని తన పక్షంలోకి తీసుకోవాలని ఊహించుకుని కృష్ణుడికి వచ్చేటటువంటి తోవలోనే ఎదురు వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళి వచ్చే మార్గంలో ప్రత్యేకమైన విడిది గృహాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి, కృష్ణ, ఈ దేశపు వంట వాళ్ళని పిలిచాను, ఆ దేశపు ఆహారపు దినుసుల్ని తెప్పించాను, ఫలాని దేశాన్ని నుంచి ప్రత్యేకంగా వడ్డించేటటువంటి వాళ్ళని ఏర్పాటు చేసి తెచ్చాను, రుచికరమైనటువంటి ఈ ఆహార పదార్థాలని చేయిస్తున్నాను, ఫలాని అమోఘమైన సౌకర్యాలు ఉన్నటువంటి మందిరంలో నీకు అద్భుతమైన విడిది భోజనాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది పరిచారకుల్ని ఇంతమంది పరిచారికల్ని ఇన్ని విధాలైన సౌకర్యాలున్న అద్భుతమైన భవనాన్ని ఏర్పాటు చేశాను, నీ స్థాయికి తగినట్టుగా నా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్నాడు. కృష్ణుడు చాలా తెలివైనవాడు, పైగా కార్తీక విరోధాన్ని అంగీకరించని వాడు కూడా. ఆయన చాలా తెలివితేటలు ఉన్నవాడు, కాల అధినేత కదా, కాలచక్రవేగా సుదర్శన చక్రం అంటే. ఆలోచించి వెంటనే అన్నాడు, దుర్యోధన, నువ్వు పిలిచావు, ఆతిథ్యానికి రమ్మన్నావు, చాలా మంచి మాట, పిలిచి భోజనాన్ని పెడతానంటే అంతకంటేనా? కానీ ఇప్పటి పరిస్థితి మాత్రం రాలేనిది. పురాణాలను చదివితే ఎదుటివాడి మనసు నొప్పించకుండా ఉన్నటువంటి విశేషాన్ని స్పష్టంగా చెప్పగలిగిన అవకాశం మనకి లభిస్తుంది. నేను ఏదైనా సరేనండి ముక్కుసూటిగా మాట్లాడతానంటాడు, వాడికి వాడే శత్రువు అయిపోతాడు. చెప్పాలి, సత్యం బ్రూయాత్ సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచన అనృతం బ్రూయాత్. ఉన్నదాన్ని చెప్పాలి, కానీ ఇష్టమైన పద్ధతిలో చెప్పాలి. వైద్యుడు ఔషధాన్ని చేదుగా ఉండేదాన్ని ఇస్తాడు, కానీ దాని మీద చక్కరైనటువంటి పటిక బెల్లపు సారాన్ని అలా ఉంచి ఇస్తాడు. ఆ పటిక బెల్లాన్ని నాలుక మీద ఉన్నటువంటి పటిక బెల్లం పైన ఉన్నటువంటి ఆ ఔషధాన్ని నాలుక మీద వేసుకుని కాస్త తీతీగా ఉందని అనుకుని మింగబోతూ ఉండేసరికి చేదు లోపలికి పెడుతుంది. అలా ఉండాలి. అంతటి గొప్పవాడు కాబట్టి కృష్ణుడు అన్నాడు, మంచిదే, కానీ ఒక్క మాటయ్యా, నేను శత్రుపక్షమైనటువంటి పాండవుల వైపు నుంచి వచ్చాను. నువ్వు పాండవులకి బద్ధశత్రువు అయినటువంటి కౌరవపక్షీయుడివి, ప్రముఖుడివి, అందరికంటే గొప్పవాడివి, ఒక నిర్ణయ అధికారం కలిగిన వాడివి. నేను నీ ఇంటికి వచ్చి భోజనాన్ని చేశాను అనుకో, నాకేదైనా శూల ఏ కడుపు నిప్పో వచ్చిందనుకో, వెంటనే అందరూ ఏమంటారో తెలిసిన, శత్రుపక్షమైన పాండవుల పక్షం వైపు నుండి వచ్చి కౌరవుల ఇంట్లో భోజనం చేశాడు, పరమ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు ఏదో విష పదార్థాన్ని దాంట్లో పెట్టుంటాడు కాబట్టే కృష్ణుడు అంతటి వాడికి ఇలా అయిందని నిన్ను నిందిస్తాను, నన్నేమనరు. అటువంటి నింద నీ ఇంట్లో భోజనం చేసి నీకు కలిగించడం నీకు మంచిదా నాకు మంచిదా? అంచేత రాను. ఎంత తెలివితేటలుగా చెప్పాడో చూడండి. నేను పాండవుల పక్షం నుండి వచ్చాను, నీ ఇంట్లో భోజనం చేశాను అనుకో, నాకే కడుపు నొప్పి లేదు, ఆరోగ్యంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, మంచిదే. కానీ పాండవులు ఏమనుకుంటారు? తగుదునమ్మా అని చెప్పి రాయబారానికి వెడతానని కృష్ణుడంటే మా పక్షం నుండి మేం రాయబారానికి ఈయన్ని పంపిస్తే కౌరవుల దగ్గరికి, ఈ కృష్ణుడు కాస్త వెళ్ళి మాకు శత్రుపక్షమైనటువంటి కౌరవుల ఇంట భోజనాన్ని చేశాడే, ఎలా అయినా ఓ కంట కృష్ణుడిని కనిపెట్టవలసిందే అని అనుకుంటారా
అనుకోరా? అందుకని కూడా భోజనం చేయడం మంచిది కాదుగా. 3, శత్రుపక్షీలైన నీ వాళ్ళు సంతోషిస్తారా? పాండవ పక్షి నుంచి ఎవడో వస్తే దుర్యోధనుడు ఏమైనా జ్ఞానం ఉన్నవాడైనా ఆయన్ని మన ఇంటికి భోజనాన్ని పిలిస్తే మన వాళ్ళందరూ ఏమనుకుంటారు? యుద్ధం 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 అని అంటున్నటువంటి దుర్యోధనుడు కాస్త అటుపక్క నుంచి రాయిబారిగా వచ్చినటువంటి వాడిని మన వైపుకి పిలిచి భోజనాన్ని పెట్టించి మనకొక మాట చెప్తున్నాడు, తన లోపల వేరే విధమైన ఆలోచన ఉందని మీ వాళ్ళు మాత్రం అనుకోరా? అంచేత ఎందుకు ఇలా చేయాలి? 4, ఎవరింట్లో అయినా భోజనాన్ని చేస్తే లేక ఎవరింట్లో అయినా ఆతిథ్యంగా భోజనానికి బదులు ఏదైనా చేస్తే ఆ కృతజ్ఞతాభావం, ఆ ఆహారాన్ని స్వీకరించినటువంటి ఆ అభిప్రాయం, ఆ విధమైన మేలు చేశాడనే ఊహ లోపల నుండి క్షుత్తు బాధ, ఆకలి బాధ తిరగానే అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేం. నేను చెప్పదలిచిన నిష్ఠురమైనటువంటి వాక్యాలు పాండవుల తప్ప నాది కాదు. వాళ్ళు చెప్పమన్న నిష్ఠురమైనటువంటి మాటలు ఏవైనా ఉండి ఉంటే అవి నీకు నేను చెప్పలేను. అందుచేత ఈసారికి భోజనాన్ని విడిచిపెట్టాయి. ఇంత మర్యాదగా చెప్పాడు. ఇంత చెప్పడానికి కారణం కార్తీక మాసం. విరోధం అనేది ఇప్పుడు పెట్టుకుంటే శాశ్వతం అయిపోతుంది కాబట్టి నిదానంగా చెప్పాడు ఈ మాటలన్నిటి. అర్థమైపోయింది దుర్యోధనుడికి, వాడు పరమ దుర్మార్గుడు కాబట్టి అర్థమైపోయి వీడికి రాడురా భోజనానికి అని నిశ్చయం చేసుకున్నాడు. వెళ్ళి స్వయంగా విదురుడింట భోజనాన్ని చేశాడు ఆయన. అది ఎలా ఉంచితే రాయబారానికి వచ్చిన తర్వాత యుద్ధం తప్పదనే విషయం అతి స్పష్టంగా నిరూపితమైపోయింది. వెంటనే కృష్ణుడు అన్నాడు, ధృతరాష్ట్ర మహాశయ, యుద్ధం అనివార్యమని అర్థమైంది కాబట్టి ముహూర్తాన్ని పెట్టు యుద్ధానికి. ధృతరాష్ట్రుడు చాలా తెలివితేటలు కలిగినవాడు. ఆయనకి కళ్ళైతే భౌతికంగా లేవు కానీ బుద్ధి చాలా అమోఘమైనది. ఆయన అన్నాడు, పరమేశ్వర సమానుడైనటువంటి వాడివి, పరమేశ్వరాంశతో ఇక్కడికి విచ్చేసిన వాడివి, నీకు నేను చెప్పేది ఏమిటయ్యా? లోకానికి అంతటికీ ముహూర్తాన్ని పెట్టేటటువంటి వాడివి, నేను నీకు ముహూర్తాన్ని ఇవ్వడవా? నువ్వే పెట్టు ముహూర్తాన్ని అన్నాడు. చాలా తెలివైన వాడు ఆయన. ఎందుకని? జ్యోతిష శాస్త్రంలో నైపుణ్యం కలిగిన వాడు ధృతరాష్ట్రుడు, తక్కువ వాడు కాదు. ఆయన ఏ రోజు ఏది జరిగినా దానివల్ల ఉండేటటువంటి లాభాలాభాల రెంటినీ కూడా బాగా ఆలోచించగలిగిన శక్తి. లాభాలాభే జయాజయం, ఏది జయమవుతుంది, ఏది అపజయం అవుతుంది, ఏది లాభం అవుతుంది, ఏది అలాభం నష్టం కలిగిస్తుందో తెలుసు కాబట్టే ద్యూతాన్ని కూడా పాండవులు ఓడిపోయేటటువంటి రోజుని బాగా నిశ్చయం చేసి మాత్రమే విదురుణ్ణి పెట్టి పిలిచాడు. అంత తెలివితేటలు కలిగినవాడు. అలాంటి వాడు ఎందుకు కృష్ణుని ముహూర్తం పెట్టమన్నాడు అంటే, కృష్ణుని యొక్క ఆలోచనలో కౌరవులు పాండవులు ఇద్దరూ యుద్ధాన్ని చేసి రాజీ పడే ముహూర్తాన్ని కృష్ణుడు పెడతాడా, లేక కౌరవులు సర్వనాశనం అయ్యే ముహూర్తాన్ని పెడతాడా గమనిద్దామని ఆయన పెట్టమన్నాడు. ఎంత తెలివితేటలో చూడండి. కృష్ణుడు ఇంతకంటే 4 ఆకేలు ఎక్కువ చదివినవాడు కదా. ఆయన బాగా ఆలోచించుకుని యతో ధర్మ తతో జయ. అంతేకాదు, ఎక్కడైనా సరే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని కదా ఆయన ప్రతిజ్ఞ. అధర్మాన్ని చేస్తున్నటువంటి కౌరవుల్ని అలాగే ఉంచేసినట్టయితే, వాళ్ల పక్షానే ఉండి యుద్ధం రానీయకుండా చేసినట్టయితే లోకమంతా ఏమనుకుంటుంది? ద్రౌపదీ వస్త్రాపహరణం అంతటి భయంకరమైనటువంటి స్థితికి కూడా వెళ్ళిపోయిన ఆ కౌరవులకి ఏమీ జరగలేదు కాబట్టి ఇదే మంచిదనుకుని లోకమంతా అనుసరిస్తుంది అనే అభిప్రాయం కలుగుతుంది. అందుకని వాళ్ళు చచ్చే ముహూర్తాన్ని పెట్టాలి. కృష్ణుడు ఆలోచించి అదే ముహూర్తాన్ని పెట్టి ధృతరాష్ట్రుడితో అన్నాడు. అర్థమైంది ధృతరాష్ట్రుడికి. ఖచ్చితంగా మొత్తం కౌరవులు వంశనాశనం, అంటే ఒక్కడు కూడా కౌరవుల్లో మిగలడు అని అర్థం చేసుకుని హా అన్నాడు. హా అంటే అయిపోయింది అని అర్థం. అక్కడెక్కడో కార్తీక బహుళ త్రయోదశిని ప్రారంభించి ఏదో భారతంలోకి వెళ్ళిపోయి ఈయన ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు అనుకోకండి. నకార్తిక్యాం విరోధస్యాత్, కార్తీకంలో విరోధం ఉంటే మరణం దానికి ఫలితం అని మనవి చేశాను.
కృష్ణుడు పెట్టిన ముహూర్తం ఎప్పుడంటే శోభకృన్నామ సంవత్సర కార్తీక బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 3 తిథులు కలిసిన రోజు ముహూర్తాన్ని పెట్టాడు యుద్ధానికి. బాగా గుర్తుంచుకోండి. లోకల్లో మనకి మామూలుగా మనం పంచాంగాన్ని పరిశీలిస్తే 2 తిథులు కలిసినటువంటి రోజులు చాలా కనిపిస్తాయి. 3 తిథులు కలిసిన రోజు ఎక్కడో అక్కడ కనిపిస్తాయి. కృష్ణుడు కావాలని కార్తీక బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 3 తిథులు కలిసి ఉన్నటువంటి రోజుని దాన్ని అవమ తిథి అంటారు. 3 తిథులు కలిసిన తిథిని అవమ తిథి అంటారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. అట్లాంటి తిథిని ముహూర్తంగా పెట్టాడు. అర్థమైపోయింది ధృతరాష్ట్రుడికి, మా వంశనాశనం అయిపోతుంది అనుకున్నాను. హా అన్నాడు. అయ్యో అయిపోయిందని. సంస్కృతంలో హా అంటే అయ్యో అని అర్థం. కాబట్టి త్రయోదశి తిథి ఈ విధమైనటువంటి కష్టాన్ని కలిగించే తిథి. ఓహో, అయితే ఇప్పుడు మాకేదో కష్టం కలగాలా ఉంది, ఇప్పుడు సాయంత్రం 5:30కి మేము వింటున్నాం, జరిగిన కష్టం పొద్దునుంచి ఏం లేదే, మరి ఈ మాట అబద్ధమా అనుకోవద్దు. కార్తీక బహుళ త్రయోదశి నాడు విరోధానికి సంబంధించిన మాటలు, విరోధం వచ్చేటటువంటి అవసరాలు ఉన్నటువంటి మాటలు, లేదా ఇంతకు ముందున్నటువంటి విరోధాన్ని తగ్గించుకుందామనే రాజీ ప్రతిపాదనలు ఇవేమీ వద్దు. అయ్యో మొత్తం నెలవంతా అయిపోయాక ఇప్పుడు చెప్తున్నారేమిటి అనుకోవద్దు. ఇది దృష్టిలో ఉంచుకుని వచ్చే సంవత్సరం నాడైనా కార్తీక మాసంలో మనం జాగ్రత్తగా ఉందాం. ఈ విషయాన్ని ఒకసారి ప్రారంభంలో గుర్తు చేశాను, మళ్ళీ అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నాను. కాబట్టి కార్తీక మాసంలో విరోధం కూడదు. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథుల్లో అసలు ఆ జోలికే పోకూడదు. ఒకవేళ విరోధి అయినటువంటి వాడు హెచ్చరికకి వచ్చిన వీలైనంత వరకు ముఖాముఖి అంటే వాడి సమ్ముఖం, వాడు మన ఎదురుగా మనం వాడికి ఎదురుగా ఉండకుండా ఉండే పరిస్థితిని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోవడం మంచిది. జ్యోతిషం అంత గట్టి శాస్త్రం. ఆ యథార్థాన్ని మనం పరిశీలించుకోవాలనే విషయాన్ని తెలుసుకుని ఈ కార్తీక బహుళ త్రయోదశి నాడు శని ప్రీతికరమైంది కాబట్టి శనిని ఈశ్వరునిగా భావిస్తూ ఈశ్వరునిలోని శని అంశ ఏదుందో ఆ అంశకు అమోఘమైనటువంటి అభిషేకాన్ని చేసి విరోధం లేకుండా ఉండే విధంగా ప్రార్థించాలనేది కార్తీక బహుళ త్రయోదశి నాడు మనం నేర్చుకోవలసినటువంటి అంశం. అంచేత శని ప్రీతికరమైనటువంటి ఈ త్రయోదశి నాడు యథార్థంగా ఆయనకి సంబంధించిన నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి ఏ విధమైన కష్టము మాకు కలిగించకు, విరోధాన్ని ఏర్పాటు చేయకొని మనఃపూర్వకంగా నమస్కరించడం కార్తీక బహుళ త్రయోదశి నాటి కర్తవ్యం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.